లోన్లు తీసుకొని ఆ మిత్తిలు కట్టలేక అనేక అప్పులపాలు అయిపోయి ఊర్లో భూమిని కూడా వ్యవసాయ భూమిని అమ్ముకోవడం జరిగింది. ఆ పరిణామము వారి అమ్మ పైన తీవ్రంగా పడింది. వారి తల్లి ఎంతో మనోవేదనకు గురైపోయి ఈ మధ్య కాలంలోనే ఆమె కూడా అనారోగ్యంతో బాధతో తను అర్ధాంతరంగా తనువు చాలించింది ఆ తల్లి. ఇట్లా నాకు తెలిసినవే ఒక 2-3 సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూశానండి. సో ఇలాంటివి మరొకసారి ఎవరికి కూడా జరగొద్దు అనే ఆవేదనతోని మీ అందరికీ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అవగాహన కల్పించాలని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. దయచేసి అందరూ దీన్ని విస్తృతంగా షేర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది మీ యూబీ ఛానల్. అక్కడ ఏపీ ప్రభుత్వము లోకల్ బాయ్ నానిని ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. సో మరి మన తెలంగాణలో కూడా ఇలాంటి మోసపూరితమైన ప్రమోషన్లు ఎవరైతే చేస్తున్నారో వారికి తప్పకుండా చట్టరీత్యా